అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో చూపించే వంటల్ని చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి. సో లేట్ చేయకుండా ఇవాల్టి వంటల్ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నమస్తే రాజ్ గారు. నమస్తే అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో అమలాపురం నుంచి మెయిల్ వచ్చింది రాజ్ గారు. సుశీల గారు మెయిల్ చేశారు. ఓకే, మనం జనరల్ గా ఉల్లికారం చేసుకుంటూ ఉంటాం కదా, అండ్ మనం కూడా అంటే వేరే వెజిటబుల్స్ తో కూడా కొన్ని రకాలు చూపించాము. ఎస్ అండి. సో అలా దొండకాయతో మనం ఈ ఉల్లికారం టైప్ లో చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి. అంటే రెగ్యులర్ గా మనం చేసుకునేది ఏంటంటే కొంచెం సెమీ లిక్విడ్ గా ఉంటుంది. ముద్దకూర టైప్ లో, ఇక్కడ కొంచెం గ్రేవీ టైప్ లో చేసుకుందాం. ఓకే, సో అంటే ఇప్పుడు ఉల్లికారం కూర టైప్ లో చేసుకుందాం. ఓకే ఓకే మరి దొండకాయ ఉల్లికారం కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ ఉల్లికారం కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 3, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీని ఫస్ట్ మనం ఏమైనా పేస్ట్ లాంటివి చేసుకోవాలా? పేస్ట్ రెడీ చేయాలి. సో దానికంటే ముందుగా మనకు దొండకాయలు కొంచెం వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. సో వీటిని ఏంటంటే కొంచెం ఇలా గుత్తిలా కట్ చేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టేసానండి. సో గుత్తులుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఉడికించేసి పెట్టారు. ఎస్ అండి. సో ఇప్పుడు ఉల్లికారం రెడీ చేసుకున్నాం. యాక్చువల్గా ఇంక ఇలా అన్ని రెడీ పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందేమో కదా రాజు గారు. ఎస్ అండి. సో ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, ఓకే, కొద్దిగా జీలకర్ర అండి. సో దీన్ని మనం మిక్స్ ఇంక ఇందులో మనం ఉప్పు ఏమి యాడ్ చేసుకోవట్లేదు, అక్కర్లేదండి. ఓకే. ఓకే, సో ఇలా మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా మనం కర్రీ స్టార్ట్ చేసేయచ్చా? ఎస్ అండి. సో నూనె వేసుకుని సో ముందుగా పోపు దినుసులు. ఓకే, మనం ఇప్పుడు ఏమి ఆ దొండకాయలు ఇదేం స్టఫ్ చేసుకోం కదా రాజు గారు. లేదండి, డైరెక్ట్ గా ఆ పేస్ట్ లో మనం దొండకాయలు వేసి వేయించేసుకుంటాం. సో కొంచెం గ్రేవీలా చేసుకుంటాం కాబట్టి మనం ఎలాగో గుత్తుల్లా కట్ చేసుకున్నాం లోపల వరకు వెళ్ళిపోతుంది. అదే కొంచెం మనము పల్చగా కూడా చేసుకుంటామేమో కదా ఇది. అవునండి. కొద్దిగా ముద్దకూర టైప్ లో అయితే కొంచెం దాంట్లో కూరేసుకుంటే మనకి లోపల వరకు టేస్ట్ అనేది వెళ్తుంది. ఆ దొండకాయ మనం తినేప్పుడు మొత్తం ఆ ఉల్లికారం టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు. సో ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం. సో మనకి మెయిన్ ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా ఈ ఉల్లికారం ఇది బాగా వేగితేనే బాగుంటుంది కదా రాజు గారు. అవునండి. అంటే ఇది ఏమాత్రం కొంచెం ఆ పచ్చదనం తెలుస్తూ ఉన్నా మనకి ఎందుకో డిష్ అంత టేస్టీగా అనిపించదు. ఎస్ అండి. సో ఇది బాగా వేగేంత వరకు ముందుగా దీన్ని మనం వేయించుకోవాలి. ఆ తర్వాత మిగతా మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. బరువు తగ్గాలనుకునే వారు మునగ చిగుళ్ల రసాన్ని డైలీ తాగుతూ ఉన్నట్లయితే క్రమంగా బరువు తగ్గుతారు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో నూనె అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసేసుకుంది కదా. ఎస్ అండి. తర్వాత సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న దొండకాయలు. సో అలాగే సరిపడా ఉప్పు,
ఇంకొద్దిగా కారం కూడా వేస్తున్నాను. ఓకే. సో ఇలాంటివి ఏమన్నా కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటాయి. ఎస్. అంటే చప్పగా ఉన్నా కొద్దిగా ఉల్లి టేస్ట్ డామినెంట్ గా అనిపించి మనకి పెద్ద తినబుద్ధి అవ్వదు. సో అంటే దొండకాయలు కూడా కొంచెం కమ్మగా ఉంటాయి కదా, సో అందుకే కొంచెం కారం ఘాటు. అలాగే పసుపు. ఇప్పుడు దీంట్లో మనము పచ్చిమిర్చి కారం కూడా యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది రాజు గారు? అంటే పేస్ట్ లాగా చేసి చేసుకోవచ్చు. బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. నీళ్ళు పోయాలా దాంట్లో? కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని. సో కొద్దిగా ఈ గ్రేవీలో దొండకాయలు కూడా ఉడికితే మనకి ఆ దొండకాయలు కూడా ఈ టేస్ట్ టేస్ట్ పట్టేస్తుంది. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కొంచెం మగ్గితే మనకు ఆ దొండకాయలు కూడా ఫ్లేవర్ పడుతుంది. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకే అండి. కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ చేసింది కదా. సో ఇప్పుడు ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. సో మనకి ఇందులో మెయిన్ ఉల్లి టేస్ట్ తెలియాలి కాబట్టి మనం ఇంకెక్కువ మసాలా టైప్ లో ఏమీ యాడ్ చేయట్లేదు. ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. సో ధనియాల టేస్ట్ అనేది మనకి ఆ ఉల్లితో బ్లెండ్ అయిపోతుంది బాగా. ఎస్. సో రెడీ అయిపోయిందండి. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. సో దొండకాయ ఉల్లి కారం కూర రెడీ. నైస్, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే అండి, మరి దొండకాయ ఉల్లికారం కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ ఉల్లికారం కూర తయారు చేసే విధానం: ముందుగా దొండకాయలను 4 చీలికలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన దొండకాయలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ ఉల్లి కారం కూర రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. అంటే ఆ ఉల్లికారం టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది. అండ్ అంటే ఏ దీంట్లో చేసుకున్నా మనకి మెయిన్ స్ట్రాంగ్ ఫ్లేవర్ అదే కదా, కాంబినేషన్ లో చేసుకున్నా. సో ఇక్కడ కూడా చక్కగా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేటప్పటికి కొంచెం ఆ లిక్విడ్ దీంట్లో ఇంకా బాగుంది. కొంచెం లైట్ గా అంటే ఎండింగ్ లో ధనియా పొడి వేసుకున్నాం. సో అది కూడా ఎండింగ్ లో బాగా తెలుస్తూ బాగుంది రాజు గారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది. అండ్ కొంచెం ఇలా గ్రేవీ టైప్ లో చేసుకుంటే మనము రైస్ లో కానీ చపాతీస్ లాంటి వాటిల్లో కూడా తీసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్: సిల్క్ చీరలను నిమ్మరసం వేసిన నీటిలో జాడించినట్లయితే ఆ శారీస్ కు మంచి మెరుపు వస్తుంది. ఓకే అండి, మరి దొండకాయ ఉల్లికారం కూర తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం దాల్ కచోరీ తయారీ విధానం చూడబోతున్నామండి. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు దాల్ కచోరీ. సో రాజు గారు, కచోరీ కూడా చాలా మందికి ఫేవరెట్ కదా. అవునండి. సో నాకు కూడా కచోరీ చాలా ఇష్టం. ఓకే. కాకపోతే ఎప్పుడు మనం బయటకు వెళ్ళే ఆల్మోస్ట్ అందరు కచోరీలు తింటూ ఉంటారు. అవునండి. ఎందుకంటే ఆ స్టఫింగ్ లేకపోతే అది కొంచెం అలా పఫీగా చాలా కష్టంగా ఉంటుంది. అంటే చాలా మందికి టెక్నిక్ సరిగ్గా తెలియదు. ఓకే, సో అది ఒకసారి మనకి తెలిస్తే యాక్చువల్గా ఇలా స్టఫింగ్ అది చేంజ్ చేసుకుంటూ మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, మరి దాల్ కచోరీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దాల్ కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, సొంటి పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో దీనికి ఫస్ట్ ఏంటి, స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? స్టఫింగ్ రెడీ చేసుకోవాలి. సో అలాగే కచోరీకి ఏంటంటే సో ముందుగా మనం పిండి కలిపేసి పెట్టేసుకోవాలండి. అంటే కాస్త నానాలి, ఇది 10 నుంచి 15 నిమిషాలు నానితే సాఫ్ట్ గా అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మైదా పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వేసేసి మెత్తగా ఇలా చపాతీ పిండిలో కలిపేసి పెట్టేసుకున్నాం.
సో పెసరపప్పు కనీసం గంట సేపు నానబెట్టేసేయాలండి. నానబెట్టి కచ్చపచ్చగా గ్రైండ్ చేశారా? ఎస్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం పోపులా వేసేసుకొని వేయించేసుకుంటాం. సో ఇంక ఈ పోపు అంతా సింపుల్గానే ఉంటుంది. ఓకే. సో మన కచోరీకి మెయిన్ ప్రాసెస్ అంటే ఆ పిండిను అదే ఆ షేప్ చేసుకోవటమేమో కదా? అవునండి. ఇప్పుడు మనకు అలా అంటే మనం చేసుకునే సైజుని బట్టి అవి కూడా అలా ఉబ్బుతూ ఉంటాయి రాజు గారు? కొంచెం అంటే ముందు కలిపేసి పెడతాం కదండి, కొంచెం ఫర్మెంట్ అవుతుంది. సో మధ్యలో కొంచెం గ్యాప్ అంటే మసాలాతో పాటు కొంచెం ఎయిర్ గ్యాప్స్ కూడా ఉంటాయి కదా, సో కొంచెం అలా పఫ్లా వస్తుంది. అంటే యాక్చువల్గా కొన్ని దగ్గర ఏమో బాగా పొంగినట్టు ఉంటాయి, కొన్ని దగ్గర మీడియం దీంట్లో ఉంటుంది. ఎస్. ముందుగా జీలకర్ర, సో దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా ఇంగువ అండి. ఓ ఇంగువ కూడా వేస్తారా దీంట్లో? ఎస్. సో ఇది కొంచెం వేగిన తర్వాత పప్పు మనం కచ్చాపచ్చాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, సో ఇది పొడి పొడిగా అయ్యే విధంగా దీన్ని మనం వేయించుకోవాలండి. ఓకే. సో మనం కొంచెం అంటే పౌడర్ పేస్ట్ చేసుకునేటప్పుడు కొద్దిగా డ్రైగా అలా చేసేసుకోవచ్చా, లేకపోతే ఇలాగే అవుతుందా? మనకి అది వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఇలాగే అవుతుంది. సో ఇది మనము పొడి పొడిలాడేలాగా వేయించేసుకోవాలి, కొంచెం అప్పుడు మనకు డ్రై అవుతుంది. ఓకే ఓకే, అదేలేండి. పప్పు మనం ఎలాగో మిక్సీలో వేస్తే కొంచెం దాంట్లో ఉన్న వాటర్ కూడా మనకి కొంచెం బయటకు వచ్చి ముద్దలు అవుతుంది కదా. ఓకే. తర్వాత అవన్నీ ఉప్పు కారం అది యాడ్ చేస్తాం, మిగతా పొడులన్నీ యాడ్ చేసేసుకుంటే మనకు స్టఫింగ్ అనేది రెడీ అవుతుంది. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం మరి. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పంటి నొప్పితో బాధపడే వారికి ఈ చిట్కా. సొంటి ముక్కను బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని తాగుతూ ఉన్నట్లయితే పంటి నొప్పి తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కారం, ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా, సోంపు పొడి అండి. ఓ ఇది కూడా యాడ్ చేసుకోవాలా? ఎస్. అలాగే సొంటి పొడి. సొంటి పొడి కూడానా? ఎస్. ఇవన్నీ కంపల్సరీ ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ రాజు గారు కచోరీలో? అవునండి. ఓకే. కొత్తిమీర. సో డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకుంటాను. సో ఇది హీట్ చేసేస్తున్నాను రాజు గారు. ఓకే అండి. సో ఈ పొడులు వేసిన తర్వాత కూడా కొంచెం బాగా కలిపేసుకోవాలండి. లేకపోతే కారం అది కూడా వేసాం కదా, కొంచెం పచ్చిగా తగిలితే మనకు ఎక్కువ ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో మీరు అన్నట్టు కొద్దిగా పొడి పొడిలు ఆడిపోతాను. ఎస్. అంటే జనరల్గా కూడా మనకి పెసరపప్పు ఎప్పుడైనా మనం అలా వేయించుకుంటూ ఉంటే అది స్వీట్స్లో కానీ ఏదైనా స్నాక్ ఐటమ్ చేసేటప్పుడు ఫాస్ట్గానే ఇదైపోతుంది. అంటే కొంచెం జిగటగా ఉంటుంది. సో అలాగే కొద్దిసేపు కాగానే అది పొడి పొడిగా అయిపోతుంది. వాటర్ అంతా మనకి మొత్తం ఎవాపరేట్ అయిపోతుందండి. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ మనం కచోరీ చుట్టేసుకున్నాం. సోంపు ఫ్లేవర్ను గరం మసాలా అంటే రెండు మిక్స్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. ఎస్. ఓకే. స్టవ్ ఆపేసేసి సో ఇది కొద్దిగా మనకు చల్లారాలి. ఓకే. ఆయిల్ ఆ స్టవ్ మీదకి మార్చేద్దామా? ఓకే. ఇప్పుడు మనము వంట సోడా లాంటివి వేసుకుంటే కొద్దిగా పొంగుతాయి కదా రాజు గారు, దీనికి ఏం అక్కర్లేదండి. అలా వేసుకోవచ్చా? అంటే పొంగాలి అంటే బాగా అక్కర్లేదు, ఇది సరిపోతుంది, మనకు బాగానే వస్తుంది. కొంచెం వేడిది పెట్టేసినా పర్వాలేదా రాజు గారు? పర్లేదు, అంటే మనకి బయటకు చుట్టుకునేటప్పుడు కొంచెం గ్యాప్స్ లేకుండా చుట్టుకోవాలి.
సో ఇక్కడ గట్టిగా లాక్ చేసుకోవాలండి. కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఓకే. సో కొంచెం ఈ కచోరీ లాంటివి వేయించుకోవాలంటే నూనె కొద్దిగా బాగా హీట్ అయితేనే మనకి బాగా వేగుతుందేమో కదా. అంటే మీడియంగా ఉండాలండి. సో అంటే కొంచెం స్లో ఫైర్లో మనకు ఫ్రై అయితే అది పైన లేయర్ ఉంది కదా కొంచెం బాగా క్రంచిగా వస్తుంది. ఓకే ఓకే. సో ఈ ఇంట్లో చేసుకునే వాటికి మనకి సైజ్ మన చాయిస్ కాబట్టి చక్కగా పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి, మన ఇష్టం సైజ్ అనేది. యా. ఇవి మనకి నిలువ ఉంటాయా రాజు గారు? లేదండి, అంటే లోపల మనకి పప్పు ఉంటుంది కదా, ముఖ్యంగా పెసరపప్పు అసలు నిలువ ఉండదేమో కదా. ఆ పుట్టకి మనం తినేస్తే బెస్ట్ అండి. ఓకే. అంటే ఇలా తడి లేకుండా వేయించుకున్నా కూడా మనకు ఉండదేమో కదా. ఉండదు. ఆ టేస్ట్ లో కూడా కొంచెం మనకి చేంజ్ వచ్చేస్తుంది. సో దాన్ని అలా ఒకసారి రోల్ చేసేస్తే మనకి స్టిక్ అయిపోతుంది, టైట్ గా క్లోజ్ అయిపోతుంది. అండ్ మైదానే కాబట్టి బాగానే అంటుకుపోతుంది అనుకుంటా. సో ఇప్పుడు ఇది బ్యాటర్ మనం బయటది ఇంకా వేరే ఏ పిండితో చేసుకోవడానికి లేదు కదా. లేదండి, మైదా. మైదా. సో వీటిని ఫ్రై చేసేసుకోండి. కొంచెం స్లో ఫైర్లో కావాలండి ఇది. అంటే కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి కాస్త నిదానంగా వేగితే మొత్తం మీరు అన్నట్టు ఆ క్రంచీనెస్ అంతా కూడా బాగా ఈక్వల్గా వేగుతుంది అనుకుంటా. ఎస్ అండి. ఓకే. సో ఎలాగో వేగడానికి టైం పట్టేలా ఉంది కదా, కార్వింగ్ చూపించేస్తారా రాజు గారు? ఓకేనండి. సో కీరాతో చేస్తున్నాను. స్టార్ ఫ్లవర్ అంటే జిగ్జాగ్ షేప్లో కట్ చేసి. ఓకే. సో ఈ మధ్య వరకు వెళ్ళాలండి టిప్. కొద్దిగా స్లాంట్గా కట్ చేస్తున్నాను. ఓకే. అవన్నీ తీసేయాలా? సో ఇలా మనకు వస్తుంది. సో వీటిని ఏంటంటే ఎడ్జెస్ కొంచెం ఇలా జిగ్జాగ్ షేప్లో కట్ చేస్తున్నాను. రెండు వైపులో కూడా కట్ చేసుకోవాలండి. ఓకే. సో ఇంక ఇది ఎక్స్ట్రా డిజైన్ పెటల్స్ కొంచెం ఓపెన్ అయినప్పుడు బాగా కనిపిస్తుంది ఎడ్జెస్ అనేది. సో మనం ఇది ఒక కీరాతో 2 ఫ్లవర్స్ చేసుకోవచ్చు కదా. ఎస్ అండి. అప్పుడు ఒకటి ప్లెయిన్ గా ఒకటి ఇలా చేసుకోవచ్చు. మన ఇష్టం, కావాలి ఎలా కావాల్స్తే కావాలి అలా. అదే వేరియేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఒక్కసారి తిరిగేసేద్దామండి. సో నెక్స్ట్ ఈ పెటల్స్ యొక్క స్కిన్ జస్ట్ అలా పీల్ చేసేసి ఇక్కడ వరకు ఇలా పీల్ చేసేసేయాలి. ఓకే. సో వాటర్లో వేసినప్పుడు ఇది బాగా ఓపెన్ అవుతాయండి. ఓకే. సో ఇలా చేసి మనం వాటర్లో వేస్తే ఈ స్కిన్ లేయర్ ఏదైతే ఉందో సో ఇది బయట వైపు బెండ్ అవుతుంది. సో అది వాటర్లో వేస్తేనే అవుతుందండి. సో ఆల్రెడీ నేను ఒకటి చేసి పెట్టాను. సో ఇలా ఓపెన్ అవుతాయి మనకి. ఓకే. స్టిఫ్గా అయిపోతుంది. సో దీన్ని మనం కావాల్సినట్టుగా మనం ప్లేట్స్లో మనం డెకరేట్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా బేస్ కట్ చేసేస్తే ఇలా నిల్చుంటుంది. ఓకే. సో ఇవి తీసేసుకోవచ్చా? ఇంకా ఇంకొద్దిగా రంగు రావాలా? ఇంకొద్దిగా కావాలి. సో తీసుకుందామా రాజు గారు? ఓకేనండి. ఓకే, రెడీ. కచోరీస్ రెడీ అండి. ఓకే అండి, దాల్ కచోరీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
దాల్ కచోరీ తయారు చేసే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి. పెసరపప్పుని నానబెట్టి కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపప్పు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సోంపు పొడి, సొంటి పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో పెసరపప్పు మిశ్రమం ఉంచి కచోరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, దాల్ కచోరీ రెడీ. దాల్ కచోరీ తయారీ విధానం చూసారు కదా. సోమ్ ఫ్లేవర్ అనేది చాలా ఎక్కువ తెలుస్తుంది కదా. అవునండి. జనరల్గా మనం కొన్ని రకాల కచోరీలో చూస్తే జస్ట్ ఆ పైన ఈ పిండి మాత్రమే ఆ పప్పు ఇది అనేది ఉంటుంది, స్టిక్ అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చేసిన దాంట్లో చక్కగా స్టఫింగ్ కూడా ఎక్కువ ఉంది. సో ఎక్కువగా ఉంటే కొంచెం బాగా మనం మంచిగా ఎంజాయ్ గా తినొచ్చు. అవును. సో దీనికి తోడుగా ఏంటంటే కట్టా మిఠా చట్నీ ఉంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. యా. సో బయట చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఊరికి అలా పెట్టేసి చుట్టేస్తుంటారు. మనం ఇంట్లో చేసుకోవటం బట్టి కొంచెం ఫీలింగ్ ఎక్కువ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, దాల్ కచోరీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీ జుట్టు షైనీగా బ్లాక్ గా అవడానికి ఓ చిట్కా. కొబ్బరి నూనెలో వెల్లుల్ని వేసి మరిగించి వడకట్టి ఆ ఆయిల్ని డైలీ తలకు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే మీ జుట్టు మంచి షైనీగా బ్లాక్ గా మారుతుంది. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేసి చూపించడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు శ్రావణి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? గట్కేసర్ నుంచి. గట్కేసర్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? అలివేలు. అలివేలు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆలేరండి. ఆలేరు. మీ ఇద్దరు పరిచయం ఉందండి? అని మా ఆడపడిచాను. ఓ, మీ ఆడపడచా? ఓకే. సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? సో చూసేద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓహో, బెండకాయ వేపుడు చేస్తే చాలా బాగుంటాయి కదా. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బెండకాయతో చక్కగా ఏదైనా కొంచెం టేస్టీగా వెరైటీగా ఉండే వంటలు చేయాలన్నమాట. ఓకేనా? సో మీకు బెండకాయతో బాగా వచ్చిన వంట లేదా మీకు తెలిసిన మంచి వెరైటీ ఏదైనా కూడా చేయొచ్చు. సో ఫాస్ట్గా ఆలోచించేసుకోండి బెండకాయతో ఏం చేయొచ్చు. ఓకేనా? సో ఏం చేస్తారు? దహి బెండి. దహి బెండి. ఓకే. సో ఫస్ట్ స్టార్ట్ చేసేస్తారా? ఓకే అండి, దహి బెండి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దహి బెండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అలివేలు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ప్యాన్ స్టవ్ ఆన్ నేను చేస్తాను. కొద్దిగా ఆయిల్ పోసుకుని. సో ఇప్పుడు ఇందులో బెండకాయలు వేయించాలా మనం? అది కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం లైట్ గా ఫ్రై చేయాలండి. ఓకే. అంటే ఎలా ఈ పచ్చదనం అంతా పోవాలా? కొద్దిగా లైట్ గా వేగితే చాలండి. ఇది ఒక ప్యాన్ లో తీసుకుని బౌల్లో తీసుకుని వేరే గెట్లో తీసుకోండి. ఆయిల్లో కొద్దిగా కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, సో పోపు కొద్దిగా కరివేపాకు. ఓకే. నెక్స్ట్ వేసిన తర్వాత అందులో కొంచెం ఆనియన్ పేస్ట్ వేయాలండి. సో ఉల్లిపాయ పేస్ట్. సో గ్రేవీకి అంతా ఇంతేనా? సో సరిపోతుందా? సరిపోతుందండి, చాలు. ఓకే. అందులో కొద్దిగా హల్దీ పౌడర్, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే. అది కొంచెం వేగాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఓకే ఇందులో కొంచెం ధనియా పౌడర్,
కొద్దిగా జీరా పౌడర్, ఓకే, మనము కారం వేసుకోలేదు కదండి, అవును, కొంచెం మిర్చి పౌడర్, ఓకే, కొద్దిగా సాల్ట్, సో సరిపడా, సరిపడా సాల్ట్. ఓకే, అది కొంచెం వేగిన తర్వాత పెరుగు. పెరుగు. సో దీనికి ఎలా జనరల్ అంటే కొద్దిగా పుల్లటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది? లేదండి, ఫ్రెష్దే తీసుకోవాలండి. ఓకే, ఫ్రెష్ పెరుగు ఇందులో యాడ్ చేయాలి. అంటే దీనికి ఏమన్నా కొద్దిగా పల్చగా చేసుకోవడం అలా ఉంటుందా లేకపోతే ఎలా? మామూలు కన్సిస్టెన్సీ, మామూలు కన్సిస్టెన్సీ సరిపోతుందా? చాలా పల్చగా కూడా అవసరం లేదు. ఓకే, ఓకే, మామూలు కన్సిస్టెన్సీ చాలు. అది కొంచెం బాయిల్ కావాలండి. ఓకే. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండిస్ ఉంటాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మళ్ళీ పోపు ఎందుకండి? అంటే ఇక్కడ మనం ఆల్రెడీ పోపు వేసాం. అంటే కొంతమంది సైడ్ డిష్ గా మిర్చి తింటారు కదండి పైనుంచి. ఓహో, ఊరికే వేయించిన మిరపకాయలు వేయించిన మిర్చి దాని పైనుంచి వేసేసుకోవాలి. ఇది కొంచెం ఒక 2 to 3 minutes ఆయిల్ పైకి వచ్చే వరకు బాయిల్ కావాలి. ఓకే, మూత పెట్టేద్దామా? పెట్టేసేయండి. మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, నేను హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి, అక్కడ ఆలేరులోనే. ఓకే, పేరు? బద్రీనాథ్. బద్రీనాథ్, బాగున్నాయి మీ పేర్లు. ఓకే, మీ పిల్లలు ఉన్నారా? ఒక అమ్మాయి, ఒక్కతే పాప. 3 years old. పేరు? సహర్షిని. సహర్షిని, నైస్ నేమ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇది మనకి కొద్దిగా మీరు అన్నట్టు ఆయిల్ ఇది వస్తే అయిపోయినట్టేనా? అయిపోయినట్టే అండి అది. ఓకే అండి, చూద్దామా? కొంచెం అవ్వాలా? లేదండి, సరిపోతుందా? సరిపోతుందండి. లైట్గా కొత్తిమీర. ఓకే అండి, ఇది అయిపోయింది. సో ఇప్పుడు మనము మిర్చి వేయించుకోవాలండి. అంటే ఇది కంపల్సరీగా చేసుకోవాలా లేకపోతే జస్ట్ టేస్ట్ కోసం? నార్మల్ గా అంటే టేస్ట్ అండి. కొంతమంది చపాతీస్ లోకి మిర్చి అట్లా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది. ఓకే, ఇదేం కంపల్సరీ ఏం కాదండి. మనకి ఇక్కడతో అయితే దహి బెండి అయిపోయినట్టే. ఇది జస్ట్ డెకరేషన్ పర్పస్. ఓకే, ప్యాన్ హీట్ ఎక్కింది, కొద్దిగా ఆయిల్ వేసి, ఓకే, అది కొద్దిగా వేడి కాగానే మిర్చి అందులో వేసి అందులో వేసుకోవడం. ఓకే, సో ఇది బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ మిర్చి ఇందులో వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై కావాలండి. ఈ మిర్చి అందులో యాడ్ చేసుకోవాలి. పైనుంచి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర. దహి బెండి రెడీ. ఓకే, ఓకే, మరి దహి బెండి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దహి బెండి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పెరుగు వేసి మరగనివ్వాలి. తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై వేయించిన పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దహి బెండి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మోచేతులు నల్లగా మొరటుగా ఉన్నవారు ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేసి నిమ్మ చెక్కతో రుద్దుతూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మోచేతులు మొరటుతనం పోయి మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, దహి బెండి. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో శ్రావణి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు వంట? బెండి ఆలు కర్రీ అండి. ఓకే, ఓకే, మరి బెండి ఆలు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు బెండి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర
కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, సో శ్రావణి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు కొంచెం కొద్దిగా జీడిపప్పు, జీడిపప్పు వేయించేసి పక్కన పెడతారా? అవునండి. ఓకే అండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకోండి. బెండకాయలను కూడా కొంచెం వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. దీనికి కూడా బెండకాయలు ముందు వేయించేసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది. సో చూద్దామా ఇది? చూద్దామండి. ఓకే అండి. ఇప్పుడు బెండకాయలు బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి, ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇది ఎలా మనకి గ్రేవీ కర్రీ టైప్ లో వస్తుందా లేకపోతే కాదండి, ముద్దకూర లాగానే వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఓకే, కొంచెం మసాలా కర్రీ టైప్ లో చేస్తున్నారా? అవునండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో జనరల్గా ఈ కాంబినేషన్ ఎక్కువ చేయరేమో కదా? అవునండి. బెండకాయ ఇంకా బంగాళాదుంప. అవును, ఎందుకంటే ఆలు కూడా మనకు కొంచెం స్టిక్కీగా ఉంటుంది. అవునండి. బెండకాయ కూడా జిగురుగా ఉంటుంది కదా? అవును. మీరు ఎందుకు ఈ కర్రీ కాంబినేషన్ ట్రై చేశారు? రోటీలోకి బాగుంటుంది కదా. రోటీలోకి బాగుంటుందని. అంటే మీ ఇంట్లో వాళ్ళకి బెండకాయ ఇష్టమా బంగాళాదుంప ఇష్టమా? రెండు ఇష్టం అండి. రెండు ఇష్టం కాబట్టి రెండు కలిపేశారు. అవునండి. నైస్. ఇదేదో బాగుంది, కాంబినేషన్ కూడా వెరైటీగా ఉంది యాక్చువల్గా. అంటే మనకి జనరల్గా బెండకాయ అనగానే ఎక్కువ టమాటో లేదా మసాలా టైప్లో చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు కొద్దిగా టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో రెండు ఇష్టం కాబట్టి రెండు ఇలా కలిపేశారనమాట. అవునండి. ఇప్పుడు ఇది మనకి చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుందండి. వంటలు ఇలా ట్రై చేస్తూ ఉంటారండి రకరకాలు? అప్పుడప్పుడు మీ అభిరుచిలో చూసి ఎప్పుడైనా ఏవైనా మీకు నచ్చినవి అనిపిస్తే ట్రై చేస్తుంటారా? ఓకే, నైస్. కొద్దిగా కారం వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. సో దీంట్లో ఏమైనా పేస్ట్ లాంటివి యాడ్ చేస్తున్నారా? లేదండి, ఏమీ లేదండి. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్. ఓకే, ఇప్పుడు బెండకాయలని ముక్కలని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత గరం మసాలా. ఓకే, ఇది ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత యాక్చువల్గా మీరు యాడ్ చేసిన పౌడర్స్ అన్నీ కూడా వీటికి బాగా పట్టేశాయి. అవునండి. సో మనకు కొంచెం స్పైసీగా అలా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే ఆలు కూడా మనకి కొంచెం స్వీట్ ఉంటుంది కదా. అవునండి. సో కొద్దిగా స్పైసీగా చేసుకుంటే ఇలాంటివి టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా కూడానా? అవునండి. బాగుంటుందా ఈ టేస్ట్? బాగుంటుందండి. ఓకే, సో ఇది ఇలాగే డ్రైగా ఉంటుందా మనకి? అవునండి, డ్రైగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మనం కొంచెం గ్రేవీ టైప్లో కావాలంటే ఈ టొమాటో లాంటి దాన్ని పేస్ట్ చేసుకోవాలండి. ఆనియన్ అయినా టమాటో అయినా పేస్ట్ చేసుకోవాలండి. గ్రేవీ లాగా కావాలంటే గ్రేవీ వస్తుందండి. ఓకే, మూత ఏమైనా పెడదామా? ఒక నిమిషం మూత పెట్టి మగ్గించాలండి. ఓకే, వెయిట్ చేద్దాం. సో చూద్దామా? చూద్దామండి. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఓకే అండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి ఆలు బేసి.
ఇప్పుడు పైనుంచి కొద్దిగా జీడిపప్పు సో మనం ముందు వేయించుకున్న జీడిపప్పు, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి. ఓకే, ఓకేనా? ఓకే అండి, బెండు ఆలు కర్రీ రెడీ అండి. ఓకే ఓకే, మరి ఆలు బెండి కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు బెండి కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో బెండకాయ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వేయించిన బెండకాయ ముక్కలు, గరం మసాలా, చాట్ మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు బెండి కర్రీ రెడీ. ఓకే అండి, మరి బెండకాయతో 2 ఊరించే వంటని చూసారు కదా. సో రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో ఏది ఫస్ట్ టేస్ట్ చూద్దాం? పెరుగు కాంబినేషన్ లో దహీ బెండి. దహీ బెండి. ఓకే, బాగుంది. ఓకే, ఇప్పుడు బెండి ఆలు కర్రీ. మసాలా కాంబినేషన్లో బాగుందండి, నైస్. సో 2 కూడా టేస్టీగా ఉన్నాయి. సో విన్నర్ ఎవరు అనేది రాజుగారు చెప్తారు. ఓకే, సో రాజుగారు ఇవాళ ఊరించే వంటి విన్నర్ ఎవరు? ఇద్దరు కూడా బాగానే చేశారు. అంటే పెరుగు కాంబినేషన్లో కొంచెం ఆనియన్ పేస్ట్ వేసి అది చేశారు కదా. అవును, సో బాగా వచ్చింది. కొంచెం ఆ గ్రేవీ పార్ట్ అదంతా. సో ఇక్కడ కొంచెం డ్రైగా చేసిన, అంటే బంగాళదుంప అసలు చాలా మటుకు చేసుకోరు, చాలా చాలా తక్కువ చేసుకునేది. సో ఆ మసాలా పొడులు అన్ని కూడా యాడ్ చేశారు కదా, బాగా వచ్చింది. అంటే సైడ్ డిష్ గా లేకపోతే చపాతీతో చాలా బాగుంటుంది. సో 2 కూడా బాగున్నాయి. రెండిట్లో కొంచెం బెటర్ అంటే దహీ బెండి. దహీ బెండి. ఓకే, సో అయితే అలివేలు గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ అండి. సో టేస్టీగా చేశారు దహీ బెండి. కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈసారి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఇలా వచ్చేసి. సో శ్రావణి గారు మీది కూడా టేస్టీగా ఉందండి. మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. సూప్ రెడీ అయిన తర్వాత చివరిలో మీగడ యాడ్ చేసినట్లయితే ఆ సూప్కు చిక్కదనంతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇవాళ 4 వెరైటీ వంటల్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన దొండకాయ ఉల్లికారం కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. దొండకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర వీటితో చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దొండకాయలు తింటే మందగిస్తుంది బ్రెయిన్, ఇలాంటివి కూడా మనం వింటూ ఉంటాం. సో అది నిజమా అబద్ధమా, ఎంతవరకు దానిని తీసుకోవాలి? ఇప్పుడు రోజువారీగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెజిటబుల్ తీసుకునేటప్పుడు ప్రాబ్లం రాదండి. ఏదైనా టాక్సిసిటీ కూడా ఫ్రీక్వెంట్గా మనం రెగ్యులర్గా తీసుకునేటప్పుడే మనకు ప్రాబ్లం. రెగ్యులర్గా ఏదైతే వాడతామో అది మనకు సమస్యలకి దారితీస్తుంది. సో ఒక రొటేషన్ మీద, ఒక వెరైటీలో వన్స్ ఇన్ అ వైల్ ఎప్పుడైనా ఒకసారి మనం తీసుకుంటే మాత్రం 100% దొండకాయలతో ప్రాబ్లం రాదు. ఇంకొకటి కూడా ఉంది, ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్కలా రియాక్ట్ అయినట్టుగా కొంతమందికి అది మంచిది అవ్వచ్చు, కొంతమందికి అది చెడవచ్చు, అలాంటివి కూడా ఉంటాయి. సో అది కూడా మనం పర్సనల్గా మన మీద టెస్ట్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో దొండకాయ ఉల్లి కారం కూర ఎంత సింపుల్గా ఉందండి. ఉల్లిపాయలు, జీలకర్ర, దొండకాయలు చక్కగా సులభంగా చేయబడింది కాబట్టి 100% మనం రోజువారీ డైట్కి ఇది ట్రై చేయొచ్చు. ఇక దొండకాయలు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కింద మనం అవాయిడ్ చేయాలా,
వద్దా అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన దాల్ కచోరీ. ఇది చాలా ఫేమస్ అండ్ కామన్ ఐటమ్. అగైన్ మైదాతో చేయబడినది. సో మైదాతో చేసే స్నాక్స్ అన్నీ కూడా మనం గోధుమ పిండితో రీప్లేస్ చేసుకోవచ్చు. తర్వాత దాల్, ఇంగువ, శొంఠి పొడి, సోంఫ్, జీలకర్ర, ధనియాల పొడి. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈ పొళ్ళన్నీ కూడా మంచివి, చక్కగా మనకు ఉపయోగపడేవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది. జీలకర్ర క్యూమిన్ సీడ్స్ అంటే మెటబాలిజంని పెంచుతుంది. ఇంగువ గ్యాస్ ప్రాబ్లంకి నివారణం. శొంఠి పొడి జీర్ణానికి, అదే సమయంలో బ్లడ్లోన ఆల్కలైన్ లెవెల్స్ అన్నీ మెయింటైన్ చేయడానికి. ఇలా రకరకాలుగా అన్ని పళ్ళు యూజ్ అయినప్పటికీ కూడా మనం మైదాతో చేస్తున్నది బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. ఎలా ఇప్పుడు పెద్ద పెద్ద ఒక కంపెనీని బ్యాన్ చేసి అవి తీసుకోకండి అని గవర్నమెంట్ చెప్తుందో, మనం చాలా సంవత్సరాలుగా అది కన్స్యూమ్ చేసాం కదా, అలాగే మైదా కూడా అన్నోయింగ్లీ మనం దాన్ని తీసుకుంటున్నాం. దాన్ని ఎంత అవాయిడ్ చేస్తే మనకంత మంచిది. సో దాల్ కచోరీ డైరెక్ట్గా మనం గోధుమ పిండితో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఊరించే వంటలో మీరు బెండకాయతో 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూశారు. ఆలు బెండి కర్రీ, దహి బెండి. ఆలు బెండి కర్రీలో బంగాళదుంపలు, బెండకాయలు, టొమాటోస్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఇప్పుడు మీరు బంగాళదుంపలు, బెండకాయలు, టొమాటోస్ 3 కూడా మనకు రోజు తీసుకోవాల్సిన వెజిటబుల్స్ అండి. చాలా ఇంపార్టెంట్ వెజిటబుల్స్. ఇలా తీసుకునేటప్పుడు బెండకాయలతో పాటు లో క్యాలరీ వెజిటబుల్ కాంబినేషన్ ఎప్పుడు కూడా మనకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి, ఎవరికైతే చిన్నపిల్లలకి బెండకాయలు మనం నచ్చట్లేదు కానీ అలవాటు చేయాలి అని అనుకుంటామో, అలాంటప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ కూడా మనకు యూజ్ అవుతాయి. సో మీల్ ప్లానింగ్, మెనూ ప్లానింగ్ అంటే ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా కరెక్ట్ కుదుర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. దాని తర్వాత ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ రెసిపీలో ఇలా మనం కాంబినేషన్స్లో వండుకున్నా కూడా అంటే దాని ఒక వాల్యూ అనేది దానికి ఉందన్నమాట. దాని టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ తెలిసే విధంగా ఉంది కాబట్టి సో పిల్లలు దాన్ని గ్రహిస్తారు. సో బంగాళదుంపలు, తర్వాత బెండి అండ్ టొమాటోస్, తర్వాత జస్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాలా బాగుందండి. దహి బెండిని కూడా మనం అలవాటు చేయొచ్చు. అంటే పెరుగు, బెండకాయ, ఉల్లి పేస్ట్. సో ఎనీథింగ్ సో సింపుల్ తీసుకున్నప్పుడు అంటే జస్ట్ ఇలా కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తో వండుకునే వంటకాల్లో ఏమవుతుందంటే మనకు ఆ ఫ్లేవర్ అంటే బెండకాయ ఫ్లేవర్ తెలుస్తుంది. ఎప్పుడైతే బెండకాయల ఫ్లేవర్ తెలుస్తుందో అప్పుడే మనం దానికి అలవాటు పడతాం. అది కూడా చిన్నప్పటి నుంచి 2 years నుంచి మనం స్టార్ట్ చేస్తాం కదండి పిల్లలకి రకరకాల ఫుడ్స్ ఇవ్వడం, డైట్ ఇవ్వడం. 2 సంవత్సరాల నుంచి కూడా మనం మెల్లమెల్లగా ఇలాంటివి పరిచయం చేసామనుకోండి, వాళ్ళు దానికి అలవాటు పడి పెద్దయ్యాక కూడా వాటిని ఇష్టపడతారు. అదే బ్యూటీ. మంచి అలవాట్లు మనం క్రియేట్ చేస్తే ఆ అలవాట్లు సస్టైన్ అవుతాయి అన్నమాట లైఫ్ లాంగ్ అంతా కూడా. సో ఆ విధంగా చూసుకుంటే ఈ 2 రెసిపీస్ కూడా బాగున్నాయి. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో యాక్చువల్లీ వెజిటబుల్ బేస్ చాలా చూశారు. అంటే పిండి వంటలు చూసిన దొండకాయ ఉల్లికారం కూర చాలా బాగుంది. అదేవిధంగా మీరు చూసిన ఈ దహి బెండి కానీ ఆలు బెండి కర్రీ కానీ చాలా బాగున్నాయి. సో ఈ 3 రెసిపీస్ మనకు డెఫినెట్గా ఇంట్లో అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన దాల్ కచోరీ అది మాత్రం మైదా రీప్లేస్ చేసి గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో 4 రెసిపీస్ కూడా మీరు నోట్ చేసుకొని ఆ వెజిటబుల్ రెసిపీస్ 3 కూడా రోజు ట్రై చేసుకుంటూ దాల్ కచోరీ డీప్ ఫ్రైడ్ కాబట్టి ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే వచ్చి ఊరించండి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, ఈ రోజు దొండకాయతో మీరు చేసి చూపించిన వెరైటీ చాలా బాగుంది. సో అంటే మనం జనరల్ గా ఉల్లికారం చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో దాన్నే కొంచెం గ్రేవీ టైప్ లో కర్రీ లాగా చేసుకోవటం అనేది టేస్ట్ బాగుంది. అండ్ కొద్దిగా గ్రేవీ కర్రీస్ ఇష్టపడే వాళ్ళకి అవును. అండ్ దాల్ కచోరీ సో అందరికి కూడా చాలా ఫేవరెట్ స్నాక్ ఇది కూడా. అవునండి. కాకపోతే బయటకు వెళ్ళి కొనుక్కొని తినే బదులు చక్కగా ఇలా ఇంట్లోనే చేసుకోవడం సింపుల్ మెథడ్ లో చూపించారు. బాగుంది రాజు గారు. థాంక్యూ అండి. సో చూసారు కదండి ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో వాళ్ళు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.